G+1 బిల్డింగ్ అండి, ఫర్ సేల్, వెస్ట్ ఫేసింగ్, రోడ్డు 25 అండి, 25 ఫీట్ రోడ్. ఇది డెడ్ ఎండ్ అండి. దీని పక్కన ఒకటే ప్లాట్ ఉంటుంది. ఫ్యూచర్లో మనము బయట బళ్ళు పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఇంట్లోకి వెళ్తున్నామండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి. ఇది స్టోర్ రూమ్ అండి, స్టేర్ కేస్ కింద. ఇది మున్సిపల్ పర్మిషన్తో కట్టిందండి. ఇది సంప్ అండి, సంపు, బ్యాక్ సైడ్ది బోర్. మనం ఇంట్లోకి వెళ్తున్నామండి. సింగిల్ బెడ్రూమ్ ఇది హాల్ అండి. హాలు, బెడ్రూమ్, ముఖద్వారం మొత్తం టీకేనండి. గ్రాండ్ లుక్ ఉండే. ఇది టాయిలెట్ అండి. డోర్లు కూడా చాలా క్వాలిటీగా వేసేయడం జరిగిందండి. ఇది వెనియర్ డోర్లు అండి ఇవన్నీ. ఇది కిచెన్. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అన్నీ వుడ్ వర్క్ చేసి ఉందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అండి. ఇది బోర్ అండి. ఇది వాష్ ఏరియా. ఇదిగోండి మన వెనక ఇంకా ప్లాట్ ఉందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ డోర్ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఈ రైలింగ్ కూడా 304 అల్యూమినియం దీంతో వేయడం జరిగిందండి. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది బయట సిట్టింగ్ ఏరియా అండి. ఇవ్వండి మీరు రోడ్డు లుక్ చూడవచ్చు. ఇది కూడా ఎంట్రన్స్ అండి. కింద ఏ విధంగా అయితే మెయిన్ డోర్ ఉందో అదే విధంగా ఉందండి. ఇది డబల్ బెడ్రూమ్ అండి. కింద ఇది ప్యాసేజ్ అండి. మనం ఈ సందులో ఉంచి నడుచుకుంటా కూడా వెనక నుంచి వెళ్ళొచ్చు. ఇది హాల్ అండి. హాలు కంప్లీట్గా వుడ్ వర్క్ చేసింది చూడండి. ఇది టీవీ యూనిట్. ఇది డైనింగ్ అండి. హాల్ పొడుగ్గా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అన్ని రూముల్లో విత్ అన్ని ఫాల్ సీలింగ్ అండి. ఇది టాయిలెట్ అండి, వెస్ట్రన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూము. ఇది కామన్ టాయిలెట్ అండి. ఇది వాష్ బేసిన్. ఇది కామన్ టాయిలెట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది పూజ గురించి చేపించిందండి. ఇది కిచెన్ అండి. అన్ని కబోర్డులన్నీ చేసి ఉన్నాయి. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ అండి.
ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా సందు కూడా ఉందండి. ఈ సందు నుంచి మళ్ళీ ముందుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇది కంప్లీట్ గుడ్ లొకేషన్ అండి. అంత రెసిడెన్షియల్ ఏరియా, ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. అన్ని వర్కులు చేసి ఉన్నాయండి. ఎలాంటి వర్క్ మీరు చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ విత్ లైట్స్. ఆల్రెడీ ఇందులో 2 ఫ్యాన్లు కూడా ఉన్నాయండి. ఇదే విధంగా మీకు స్టేర్ కేస్ నుంచి ఇదే విధంగా మనం పైకి వెళ్దామండి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ స్టెప్స్ నుంచి మొత్తం ఇది మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఈ పైన మనం చిన్న డోర్ కూడా పెట్టడం జరిగింది, గేటు. సో దట్ ఏదైనా కానివ్వండి కొద్దిగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇది వాటర్ ట్యాంక్ అండి. ఇదిగోండి లుక్ అండి. ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి ఆ కనబడే బిల్డింగు ఇన్ఫోసిస్ అండి. రెంట్స్ కూడా ఇప్పుడు 12,500 వస్తుందండి.